మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలోని ఊత్కూరు చౌరస్తా వద్ద సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కారు. రైతులకి మద్దతుగా తెలంగాణ జలసాధన సమితి నాయకుడు నైనాల గోవర్ధన్ నిలిచారు. కడెం చివరి ఆయకట్టు మండలాలు అయిన దండేపల్లి, లక్సెట్టిపేట, హజీపూర్ మండలాల రైతులు సాగునీటి కోసం అల్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడెం సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటికీ 15 సార్లు సాంకేతిక సమస్యలతో నీటి సరఫరా నిలిచిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా సుదీర్ఘమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. పోచంపాడు ప్రాజెక్టులో 76 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. పోచంపాడు ప్రాజెక్టులో 1086 ఫీట్ల లెవెల్ ఉంది నీళ్లు. ఇంత ఎక్కువగా నీళ్ళలో ఉన్నటువంటి రోజు ఎప్పుడు లేదు. గూడెం ఎత్తిపోతలు ప్రారంభమైన తర్వాత ఇప్పటికీ దాదాపు 15 సార్లు పగిలిపోయాయి. సార్ ఆగండి, 15 సార్లు పగిలిపోయాయి. గూడెం పైన నమ్మకం పోయింది. కావున పోచంపేట నుంచి యుద్ధ ప్రాతిపదికగా శ్రీరామ్ సాగర్ నుంచి 10 టీఎంసీలు కడెమాయకట్టుకు కేటాయించాలి. 10 టీఎంసీలు కడెమాయకట్టుకు కేటాయించాలి. ఆ విధంగా ఈరోజు కడెంలో కూడా ఫుల్ నీళ్లు ఉన్నాయి, పోచంపేటలో కూడా ఫుల్ నీళ్లు ఉన్నాయి. పోచంపేట ద్వారా, కడెం ద్వారా లక్సెట్టిపేట, ఆజీపూర్, దండేపల్లి ఈ మండలాల్ని కాపాడాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంటూ మాకు కడెం ఆయకట్టు కిందికి 30,000 ఎకరాలకు అందించలేకపోతుంది. మా రైతులకు ఇప్పటికీ పంటలు పెట్టి దాదాపు 3,000 నుంచి మొదలుకొని 15,000 రూపాయల ఖర్చు దాకా మేము పెట్టుకున్నాము. దయచేసి అధికారులు కానీ నాయకులు కానీ దీన్ని గమనించి మాకు ఏంటంటే ఇప్పుడు ఇది లిఫ్ట్ దాదాపు నడుస్తుందన్న నమ్మకం లేదు. దీని నమ్మకం మాకు సన్నగిలింది. మాకు రైతులకు శ్రీరామ్ సాగర్ నుండి కడెం నుండి మాకు ఈ కడెం ఆయకట్టు ఆఖరి దాకా మాకు నీళ్ళు అందించి మా రైతులను కాపాడాలని మేము ఈ మీడియా ద్వారా మేము నాయకులకు కానీ అధికారులకు కానీ విన్నవించుకుంటున్నాము. ఇంతకుముందు ఒక 4 రోజుల ముందు మేము ఇక్కడే ఈరే లక్ష్యపేట చౌరస్తాలోనే ధర్నా కూర్చున్నాము. మాకు అధికారులు చెప్పిందంటే మీకు 2 రోజులు మీకు నీళ్ళు ఇస్తామని అన్నారు. 2వ రోజు ఆ పైపులను ఒకటే మోటార్ను స్టార్ట్ చేసిండ్రు. అది ఒక 2 గంటలు కూడా సరిగా నడవలేదు. మళ్ళీ పైపులు లేచిపోయినాయి. మాకు ఈ లిఫ్ట్ మీద నమ్మకం సన్నగిలింది కాబట్టి పోచంపాడు నుంచి కడెం నుంచి మాకు ఇక్కడి దాకా